జగన్ అందరూ కలిసి దొంగ ఓటులతోనే దెబ్బ కొట్టారు. నెక్స్ట్ ఆ దెబ్బ మామూలుగా ఉండదు. దెబ్బ కొడితే ఒక్కొక్కడు తండేల్ సినిమాలోనే మా జగన్ అన్న ఆడ 14 మంది 16 మంది చిక్కపోతే తీసుకొని వచ్చాడు. ఇదే సేమ్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. తీసుకురమ్మని నేను చూద్దాం. అప్పుడు అలాగే తీసుకురమ్మనండి. నేను గుండు గోయించుకొని ఇదే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతా. అలాగే ఒక్కరిని నించోమనండి. ఎవరి నుంచి? పవన్ కళ్యాణ్ సార్ని నించోమనండి. ఒక్కడే వస్తాడని చూద్దాం. నేను ఆంధ్ర వాడిని. సోషల్ మీడియా అందరికీ చెప్తున్నాను. నేను ఆంధ్ర వాడిని. నన్ను ఎవడన్నా కొట్టొచ్చు, ఎవడన్నా చేయొచ్చు. ఇక్కడ 100 మంది పార్టీలు ఉండొచ్చు. నేను ఒకటే చెప్తాను, జగన్ వస్తాడు. జగన్ అందరూ కలిసి దొంగ ఓటులతోనే దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ నెక్స్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఆ దెబ్బ మామూలుగా ఉండదు. దెబ్బ కొడితే ఒక్కొక్కడు కుర్చీలో కూర్చొని మళ్ళా 5 సంవత్సరాల దాకా లేచేదే లేదు. లెగడు పక్క 5 సంవత్సరాల దాకా పక్క లేచేదే లేదు. వాడేమైంది తెలుసా? పార్టీలో అన్నది ఏమైంది తెలుసా? జగన్ ఒక్కడున్నాడని దెబ్బ కొట్టారు. ఒక మాట సోషల్ మీడియా ఒక్క మాట చెప్తాను. ఓకే, ఒకటే మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ సార్ అన్నారు, నేను చేసే షూటింగ్లో చేస్తాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడిన సారీ అండి. ఆయన గురించి తప్పుగా మాట్లాడిన సారీ. ఆయన ఒక్కరిని రమ్మని చూద్దాం. ఈ పార్టీలో గెలిచాడు కాబట్టి వచ్చాడు. ఓకే, అలాగే ఒక్కరిని నించోమనండి. ఎవరి నుంచి? పవన్ కళ్యాణ్ సార్ని నించోమనండి. ఒక్కడే వస్తాడని చూద్దాం. గెలడు ఒకడే గెలడు. అదే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాగా రమ్మనండి. మీ జగన్మోహన్ గారు కూడా వైఎస్ పేరు పెట్టుకుని వచ్చాడయ్యా. వైఎస్ పేరు లేకపోతే గెలిచేవాళ్ళు కాదని అంటున్నారు. దాని గురించి ఏమంటావు? ఆయన గెలిచాడని చెప్పి చెప్తా ఉన్నారు. అదంతా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా గెలుస్తాడు. అంతా దెబ్బ కొట్టారు. ప్రతి ఒక్కడు దెబ్బ కొట్టినాడే. ప్రతి ఒక్కడు డబ్బు తిన్నాడే. దేశభక్తి అది కాదు. టీచర్ల చేత గురువులు, తల్లి తండ్రుల తర్వాత మనం ప్రేమించేది గురువులు. అవునా కాదా? అవును, కరెక్ట్. ఆ గురువుల చేత మీరు ఖాళీగా ఉంటున్నారు, జీతాలు చెప్తున్నారు అని మందు షాపు కాడ కర్ర ఒకటి ఇచ్చి లైన్ కాయించండి అన్నాడు. దీనికి చెప్పాలు ఒకటే నమ్ముతారు. మీరు ఒకటే కరెక్ట్ క్వశ్చన్ గురుగారు. మీరు ఒకటే నమ్ముతారు. ఏమన్నా తెలుసా? ఒకటే ఫోన్ ఉంది మన కాడ. చూడండి అందరూ, ఒకటి మన కాడ ఫోన్ ఉంది. ఈ సోషల్ మీడియా ఒకటి ఉంది. మీరు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు. కానీ నిజం నమ్మట్లేదు. మీరు నిజం నమ్మాలి. ఫోన్ ఒకటి ఉంది, మన దగ్గర సోషల్ మీడియా ఉంది. అది ఒకటి నమ్ముతున్నారు, తర్వాత నమ్మట్లేదు మీరు. అది ఎవడో ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఆ పైవాడే ఉన్నాడు, చూసుకుంటాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి విషయంలో జైలుకి వెళ్తారని చెప్పి వస్తా ఉన్నాయి కామెంట్స్. దీనిపై ఒకటి, ఆయన జైలుకి వెళ్ళాడు. శిక్ష అనుభవించాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా కూర్చున్నాడు ఇంట్లో. వస్తాడు మళ్ళా. అది దొంగ దెబ్బ. సరే, కూటమి పాలన ఎట్లుంది బ్రో? కూటమి పాలన ఎలా ఉంది అది చెప్పండి. ఆంధ్రాలో అయితే అసలు బాగలేదు. పిల్లలకు డబ్బులు వేసాడు. పిల్లలకి డబ్బులు వేసాడు. ఆటో వాళ్ళకి ఎంత 10,000 ఎంత ఇచ్చాడు. ఇచ్చినట్టు కేసులు రాసి తెప్పేస్తున్నాడు కదా. ఎందుకు ఉపయోగం? జగన్ పాలనలో చేయలేదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పనులు జరిగినాయి. నాది ఆంధ్ర, తెలంగాణ వచ్చి నేను ఆంధ్ర వచ్చి ఒక మాట వినండి. మీరు ఆంధ్ర వెళ్ళండి. మీరు ఆంధ్ర వెళ్ళి ఇక్కడ జగన్ పాలన బాగుందా, ఏది చంద్రబాబు బాగుందా అడగండి. అక్కడ వచ్చేస్తుంది నీకు కొత్త. ఒకప్పుడు తండేల్ సినిమా చూసారా? తండేల్ సినిమాలోనే మా జగన్ అన్న ఆడ 14 మంది 16 మంది చిక్కపోతే తీసుకొని వచ్చాడు. ఇదే సేమ్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. తీసుకురమ్మని నేను చూద్దాం. అప్పుడు వీడు గెలుతాడు నేను చూస్తాను. ఇదే మాట. నా ముందు 20 మంది ఉన్నారు. నా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు 20 మంది ఉన్నారు ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడే చిక్కుపోయారు. బీహార్ ఎక్కడో చిక్కుపోయారు. వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఇడిపించమని చూద్దాం. అంటే వీళ్ళు తీసుకురాలేరంటారా? పక్కా తీసుకురాలేదు. బీజేపీ మోడీ గారే చంద్రబాబు తోటి ఉన్నారు, తీసుకురాలేరంటారా? పక్కా తీసుకురాలేడు. నా జగన్ అన్న ఇంతకుముందు తీసుకొని వచ్చా. అలాగే తీసుకురామనండి. నేను గుండు గోయించుకొని ఇదే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతా. 100కు 100% గెలిచి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా అయింది పాలన? ఎందుకు గెలిచాడు చెప్పనా?
ఇక్కడ 1, 2, 3 ఎన్ని వెళ్తే 1, 2 ఉన్నాడు ఇంకో. ఇప్పుడు మీరు ఒక 5 మంది ఉన్నారు, మీరు 5 మంది అన్న కొట్టచ్చు. ఒకడు ఉంటే కొట్టలేము, ఆడు ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు. అదే ఇద్దరు కాబట్టి గెలిచారు. అంటే కూటమిగా కాకుండా ఒంటరిగా వస్తే గెలవడని చెప్తున్నారా మీరు? సింగిల్గా రమ్మనండి, ఈసారి నుంచి గెలుతాడో లేదు చూద్దాం. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని పక్కా చెప్తా ఉన్నారు. వైసీపీ పార్టీ జగన్, పక్కా జై జై జగన్.